కూటమి ప్రభుత్వం కొలువుదీరి 7 నెలలు పూర్తి కావస్తోంది. ప్రభుత్వ లక్ష్యాల మేరకు చకచకా పనులు చేసుకుంటూ పోతోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం తన జట్టు పనితీరుపై ఓ కన్నేసుంచారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు తప్పు చేసినా నిర్లక్ష్యంగా ఉన్నా ముఖం మీద చెప్పేస్తున్నారు. సరిగా పని చేయకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటానని ప్రమాణ స్వీకారం రోజే హెచ్చరికలు జారీ చేసినా కొందరు మంత్రులు సీఎం స్పీడ్ను అందుకోలేకపోతున్నారు. దీంతో ఇటీవల మంత్రుల పనితీరుపై మార్కులిచ్చిన సీఎం కొందరిని పక్కన పెట్టే విషయమై సంకేతాలిచ్చారని, కేబినెట్లోకి కొత్తగా ఒకరిద్దరిని తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సంక్రాంతికి మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారన్న ప్రచారం ఊపందుకుంది. సంక్రాంతి పండుగ కానుకగా ఇద్దరికి కేబినెట్ బెర్త్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు టీడీపీ వర్గాల సమాచారం. ప్రస్తుత మంత్రివర్గంలో ప్రస్తుతం ఒక ఖాళీ మాత్రమే ఉన్నా ముఖ్యమంత్రి ఇద్దరికి కేబినెట్లో తీసుకుంటామని హామీ ఇవ్వటంతో ఎవరిపై వేటు పడుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం 24 మంది మంత్రుల్లో ఒకరిద్దరి పనితీరుపై ముఖ్యమంత్రి పూర్తిగా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుండగా వీరి స్థానంలో కొత్త వారిని తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం టీడీపీలో మంత్రి పదవులపై చాలా మంది ఆశతో ఉన్న జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు బాహాటంగా ప్రకటించారు. ప్రస్తుతం నాగబాబు అసెంబ్లీ మండలిలో సభ్యుడిగా లేకపోవడంతో ఆయన్ను ముందు ఎమ్మెల్సీ చేసి ఆ తర్వాత మంత్రిని చేయాలని అనుకున్నారు. మార్చి వరకు మండలికి ఎన్నికలు జరిగే అవకాశం లేనందున సంక్రాంతికి కేబినెట్ విస్తరించి నాగబాబును మంత్రి చేయాలన్న ప్రతిపాదన తెరపైకొచ్చింది. దీనికి చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో నాగబాబుతో పాటు మరికొందరికి మంత్రి పదవులు ఇవ్వాలన్న ప్రతిపాదన టీడీపీ నుంచి వస్తుండగా టీడీపీలో ఉన్న చాలా మంది సీనియర్లు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. ముఖ్యంగా విశాఖ జిల్లా నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి జ్యోతిల నెహ్రూ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పితాని సత్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా నుంచి దేవినేని ఉమా, రాయలసీమ నుంచి పరిటాల సునీత తదితరులు మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును మంత్రివర్గంలో తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా మెరుగైన పనితీరు కనబరుస్తున్న పల్లా రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచారు. పైగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన్ను మంత్రిగా ప్రోత్సహిస్తే మంచి ఫలితం ఉంటుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారట. దీంతో పల్లాకు లైన్ క్లియర్ అయిందని సమాచారం. నాగబాబుతో పాటు పల్లాను మంత్రి చేయాల్సి వస్తే మంత్రివర్గంలో ఒకరు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ ఒక్కరు ఎవరు అనేది ఇప్పుడు టెన్షన్ పుట్టిస్తోంది. ప్రస్తుత మంత్రుల్లో కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్, సవితమ్మ వంటి వారు తొలిసారి గెలిచి మంత్రులయ్యారు. రాయలసీమకు చెందిన బీసీ మహిళ సవితమ్మ మంచి పనితీరు కనబరుస్తున్నట్లుగా ముఖ్యమంత్రి సర్వేలో తేలగా కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ పనితీరుపై తొలి నుంచి ముఖ్యమంత్రికి సదాభిప్రాయం లేదని తెలుస్తోంది. జిల్లాలో ఇతర నేతలను కలుపుకొని వెళ్లటంలో ఆయన విఫలమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సైతం బ్యూరోక్రాట్ మాదిరిగా పనిచేస్తున్నారే తప్ప రాజకీయంగా దూసుకుపోవటం లేదని, ఆయన జిల్లాలో ఇప్పటికీ వైసీపీ నేత బొత్స హవా కొనసాగుతోందని, దీన్ని కొండపల్లి అడ్డుకోలేకపోతున్నారని పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో సుభాష్, కొండపల్లి శ్రీనివాస్ బెర్తలకు ఎసరు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. సుభాష్ స్థానంలో ఆ జిల్లా నుంచి ఎవరికైనా అవకాశం ఇస్తారా, లేక ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదే జిల్లాకు చెందిన మరో మంత్రి దుర్గేష్కు ఆ జిల్లా బాధ్యతలు అప్పగిస్తారా అనేది చూడాల్సి ఉంది. కానీ మంత్రి కొండపల్లిని తప్పిస్తే విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిధ్యం కోల్పోయే ప్రమాదం ఉండటంతో ప్రస్తుతానికి ఒకరిని తప్పించి పల్లాకు ఛాన్స్ ఇచ్చి కొద్ది రోజుల తర్వాత పూర్తి స్థాయి ప్రక్షాళన చేపట్టి మొత్తం మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తారని సమాచారం. మొత్తానికి సంక్రాంతి బొనాంజాగా నాగబాబు, పల్లా శ్రీనివాసులకు మంత్రియోగం పట్టనుందన్న టాక్ అమరావతిలో మంచి రీసౌండ్తో వస్తోంది.